Hi friends, welcome to Sridhya Study Circle. Yes, previous in మనం ఆల్రెడీ రీసెంట్ పర్సంటేజ్ షార్ట్ కట్స్ 1 నేర్చుకున్నాము. దిస్ ఈజ్ పర్సంటేజ్ షార్ట్ కట్స్ 2. ఎస్ షార్ట్ కట్స్ ఫస్ట్ వీడియోలో మనం జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాం. అంటే అసలు పర్సంటేజ్ అసలు జస్ట్ పరిచయం చేసుకున్నాం. నౌ సమ్ మోర్ ఇంపార్టెంట్ బేసిక్స్ ఆర్ దేర్. ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు ప్రాబ్లమ్స్. సి మై డియర్ స్టూడెంట్స్, వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా, x% of y is equal to y% of x. Yes, this is very important. So many areas we are using this formula. We will do some examples also. Okay na? This is very important. x% of y is equal to y% of x. Actually, is it correct? What is this? Nothing but అసలు ఇది ఏంటిది, కరెక్టా కాదా చూద్దాం. అసలు సి వన్ మోర్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఒక షాప్కి వెళ్ళినప్పుడు బయట 30% బోర్డు పెడతాడు. 30% బోర్డు పెట్టే షాప్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తీసుకున్నారు. మీరు ఆ షర్ట్ తీసుకున్నప్పుడు 30% చూసి తీసుకున్నారు. అయితే తను క్యాల్కులేట్ చేసిన తర్వాత 20% ఇచ్చాడనమాట. 20% ఇచ్చాడు మీకు క్యాల్కులేట్ చేసి 20% చేసి. అప్పుడు మీరు వెంటనే ఏమంటారు, ఇదేంటి 30% బోర్డు ఉంది కదా 20% ఇచ్చారండి మీరు అని అడుగుతారు. సారీ, అయితే ఇంకో 10% ఇస్తానని ఇంకో 10% ఇస్తాడు. మళ్ళీ ఫస్ట్ 20% ఇచ్చి తర్వాత 10% ఇస్తాడు. 20% ప్లస్ 30% ఏమవుతుంది, మీకు 30% ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటున్నారు మీరు. కానీ కాదు ఫ్రెండ్స్, 20% అండ్ 10% ఈజ్ నాట్ ఈక్వల్ టు 30% అంటుంది. నేను కాదు అంటుంది, మన పర్సంటేజ్ చాప్టర్ అంటుంది. అది ఎందుకు కాదో మీకు ప్రూవ్ చేస్తాను మాస్టర్. ఓకేనా? నౌ లిసన్. ఫస్ట్ దీన్ని అసలు వాట్ ఈస్ దిస్, ఇది కరెక్టా లేదా చెక్ చేసినప్పుడు చూద్దాం. జనరల్ మెథడ్ హియర్ యాక్చువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఐఎమ్ టేకింగ్ 30% ఆఫ్ 500 తీసుకుందాం. 500 ఇన్ ప్లేస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5 y ప్లేస్లో 500 అండి, x ప్లేస్లో 30 తీసుకున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవ్వాలి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ y 500% ఆఫ్ 30 అవ్వాలి. అంతేగా, 30. ఇది దిస్ పర్సెంట్ అండ్ బోత్ పర్సన్ షుడ్ బి ఈక్వల్. అయితే దట్ ఫార్ములా కెన్ అప్లై ఎనీవేర్. ఓకేనా? జనరల్ మెథడ్లో చేద్దాం ఫ్రెండ్స్, తర్వాత మనం షార్ట్ కట్స్ వెళ్తాం. జనరల్ మెథడ్ వాట్, 30% మీన్స్ 30 బై ఇన్స్టెడ్ ఆఫ్ ది సింబల్ 100 వేస్తాం, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంటూ వేస్తాం. హియర్ రిమైనింగ్ ఈజ్ 500. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ 500% మీన్స్ డివైడింగ్ విత్ 100, యు నో వెరీ వెల్. ఆఫ్ ప్లేస్లో ఇంటూ వేస్తాం 30 ఫ్రెండ్స్. ఇది నీకు తెలుసు ఫ్రెండ్. సింప్లిఫై చేద్దాం. 2 zeros గెట్ క్యాన్సిల్. 30 into 5 150. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 zeros క్యాన్సిల్. 5 into 30 150. ఎస్, 150 ఈజ్ ఈక్వల్ టు 150. సో దిస్ ఫార్ములా ఈస్ కరెక్ట్. యూ క్యాన్ అప్లై ఫర్ ఎనీ నంబర్స్, నాట్ ఓన్లీ దీస్ టూ. ఎనీ నెంబర్కి మనం x%, రిమెంబర్ దిస్ వన్ ఈస్. ఎందుకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్, దీని ఎగ్జాంపుల్ అసలు ఉపయోగం ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్ 50 చెప్పండి ఫ్రెండ్స్. 12% ఆఫ్ 50 చెప్పండి. చేయగలం, జనరల్ మెథడ్లో చేస్తాం మనం. దీని ఆన్సర్ యాక్చువల్గా ఎంత ఉంటుంది, ఆన్సర్ 6 చేయకుండా చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ట్రిక్స్ తెలుసు, నేను ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ట్రిక్స్ చేయకుండా చెప్పొచ్చు. కానీ యాక్చువల్ మెథడ్ ఏంటి, మనం 12/100 ఇంటూ 50 2 times క్యాన్సిల్ అవుతుంది, 6. ఓకే, బట్ చేయకుండా నేను ఎలా చెప్పాను, బట్టి పెట్టానా? నో, మీరు చెప్తారు చూడండి. ఇప్పుడు మీరు చెప్తారు చూడండి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, 12% ఆఫ్ 50 x% ఆఫ్ y వీ కెన్ రిటర్న్ యాజ్ y ప్లేస్లో x అండ్ x ప్లేస్లో y వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా? దట్ ఈజ్ నథింగ్ బట్ 50% ఆఫ్ 12. దాట్స్ ఇట్. 50% ఆఫ్ 12 అంటే జనరల్గా నిన్న మనం మాట్లాడుకున్న ప్రీవియస్ వీడియోలో 50% అంటే హాఫ్ ఆఫ్ ఇట్. ఎందుకైంది, జనరల్ మెథడ్ ఏంటి, 50/100 కదా. 1/2 అంటే 1/2తో డివైడ్ చేస్తున్నాం. హాఫ్ ఆఫ్ 12 ఎంత అండి, 6 ఇస్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? హాఫ్ ఆఫ్
అంతే ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చేయం డైరెక్ట్గా 12% ఆఫ్ 50 అన్నప్పుడు మనం కంగారు పడే అవసరం లేకుండా జస్ట్ రివర్స్ అప్లై చేస్తాం. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. రివర్స్ 50% ఆఫ్ 12, 50% ఆఫ్ 12 అంటే హాఫ్ ఆఫ్ 12. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ అయిందా లేదా? నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. 500% ఆఫ్ 500% ఆఫ్, లేదంటే పోనీ అక్కడ 500 వాడాం కదా, నెంబర్లు మార్చుకుందామండి. 6%, 600% ఆఫ్ ఏం లేదు, వాడి నెంబర్లో ఎందుకని మరి 600% ఆఫ్ 25 వేద్దాం. ఆల్రెడీ మనం 50% నేర్చుకున్నాం. 25, ఎస్, 600% ఆఫ్ 25 ఫ్రెండ్స్. ఇది ఆలోచించండి. ఎస్, నౌ హియర్ ఆల్సో వీ కెన్ అప్లై. ఇక్కడ నేను రివర్స్ చేశాను. హియర్ ఆల్సో వీ కెన్ చేంజ్ యాజ్, ఇలా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇలా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. 600% ఆఫ్ 25 అంటే చక్కగా నేను ఏం చెప్తాను, నేను యాక్చువల్గా మార్చకుండానే మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకుని ఏం చేస్తాం, మనం 150 అని చెప్పేస్తాను. ఆన్సర్ ఈజ్ 150. బట్టి పెట్టానా ఫ్రెండ్స్? నో, మీరు కూడా చెప్తారు చూడండి. ఇటు రండి. ఇప్పుడు 25% ఆఫ్, జనరల్లీ 25% ఆఫ్ 600 అని మార్చుకోవచ్చు. దట్ ఈస్ ద జస్ట్ వెరీ, ఈ ఫార్ములా అన్ని అఫీషియల్ బుక్స్లో ఉంటుందండి. అది నేను సొంతంగా చేసిన ఫార్ములా కాదు, దట్ ఈస్ స్టాండర్డ్ ఫార్ములా, రైట్? 25% ఆఫ్ 600 ఫ్రెండ్స్. నేను మీకు ఒక మాట చెప్పాను ఫ్రెండ్స్, 25% అన్నప్పుడు ఏం చేశాను, 50% తీసుకోండి. ఈ నెంబర్కి 50% తీసుకొని మళ్ళీ ఒక 50% అంటే హాఫ్ కదా, మళ్ళీ హాఫ్ చేయండి అని చెప్పాను ఫ్రెండ్స్. 600లో హాఫ్ ఎంత, 300, 300లో హాఫ్ ఎంత, 150. అది ఫ్రెండ్స్. అలా కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా చేయొచ్చు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 25% అంటే ఏంటి ఫ్రెండ్స్, 25/100. 25/100 అంటే 1/4. దీన్ని 4తో డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. 4తో డివైడ్ చేస్తాం. ఎస్, 4తో డివైడ్ చేస్తే ఎంత, 6లో 4 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 6లో 4 20 ఉంది, ఇక్కడ 4 పోతే 20లో 4 5 టైమ్స్ 150 ఫ్రెండ్స్. అలా కూడా చేస్తాం ఫ్రెండ్స్. సీ మై డియర్ ఫ్రెండ్స్, నేనేమంటానంటే నీకు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ సిచ్యువేషన్ నీకు ఏది అర్థమైతే, ఏది ఐడియా వస్తే అది చేసేస్తాం ఫ్రెండ్స్. అందుకనే పాజిబిలిటీ ఏందో అన్నీ నేర్చుకోవాలి. ఏదో ఒక పట్టేసి ఇది పర్సంటేజ్ అంటే ఇలా ఇది షార్ట్ కట్ వద్దు ఫ్రెండ్స్. అలా మనం బట్టి పట్టొద్దు, ఓకేనా? 25% అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, 20/100 అని అర్థం, 1/4 అని. 1/4తో దీన్ని డివైడ్ చేస్తాం. లేదు, నేను లాజిక్ ఏం చెప్పాను, మనం చేయకుండా 25% ఆఫ్ 600 అంటే 25% 50% లింక్ చేశాను నేను. ఒక పార్ట్ 50%, 25% ఒక పార్ట్, 10%, 5%, 1. బిఫోర్ వీడియో చూడండి ఫ్రెండ్స్. పర్సంటేజ్ షార్ట్ కట్స్ 1లో ఉంటుంది అది, ఓకేనా? ఎస్, 25% అంటే 50% తీసుకోండి. ఇందులో 50 హాఫ్ అంటే ఈజీ కదా, అలా చెప్పాను. 300 అవుతుంది 50% అంటే. మళ్ళీ దాని 300లో ఇంకొక హాఫ్ చేసుకుంటే 25% వచ్చింది, 150. అలా చెప్పాను ఫ్రెండ్స్, ఓకేనా? దీస్ ఆర్, అంటే ఈ ఫార్ములా ఉపయోగం ఇది ఫ్రెండ్స్, చాలా ఉపయోగం ఉంది, ఓకేనా? ఇలా మీరు ఇలా ఉపయోగించుకుందాం. ఓకే, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఉండండి ప్లీజ్. ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. 700% ఆఫ్ 25, 700% ఆఫ్ 25 సేమ్ అప్లై చేయండి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్పాలి ఫ్రెండ్స్. రివర్స్ చేసుకోండి. 25% ఆఫ్ 700, 25% ఆఫ్ 700 మనం 2 వేస్లో చేయొచ్చు. వెంటనే 25% కనిపించగానే బై 4తో డివైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 50% కనిపించగానే బై 2 చేస్తాం, బై హాఫ్. ఆర్ ఇంకోటి నాన్ మ్యాథ్స్లో ఏం చేయొచ్చు మనం, 4%, 4 టేబుల్ నాకు అంత ఈజీగా క్లియర్గా చేయలేరు అనుకున్నప్పుడు హ్యాపీగా హాఫ్ చేద్దాం. 25% కనిపించగానే 700% మనం మార్చుకున్నాం కదా, హాఫ్ చేస్తాం. 700 ఏం చేస్తాం ఫ్రెండ్స్, హాఫ్ 350. దాన్ని మళ్ళీ హాఫ్ చేయాలి ఫ్రెండ్స్, అంతేగా? లేదు 4th టేబుల్. ఇప్పుడు 350ని హాఫ్ చేయడం తెలీదా? ఎందుకు తెలియదు మనకి? 300ని హాఫ్ చేస్తే 150, 50ని హాఫ్ చేస్తే 75, 175 కదా. 170 డైరెక్ట్గా వేస్తాం ఫ్రెండ్స్, 175 అంతే. ఏం క్యాలిక్యులేషన్, అన్నీ మైండ్ క్యాలిక్యులేషన్. 300లో 150 అండ్ పైన 50లో హాఫ్, 25, 75, రైట్ మెయిన్. నెక్స్ట్ చూడండి, 4% ఆఫ్ 700. అసలు ఏం కంగారు పడం అసలు, ఇది లాజిక్ సార్. నేను అన్ని ఆర్డర్లో వస్తున్నాను ఫ్రెండ్స్. 50% డిస్కస్ చేశాను, 20% డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం 10%, 5%, 1% డిస్కస్ చేయాలి. అక్కడికి వస్తున్నాను, రైట్? 4%,
4%. మనం అక్కడ డిస్కస్ చేయాలి, కానీ అలా 4% కావాలంటే ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోమన్నాను, 1%కి వెళ్ళమన్నాం ఫ్రెండ్స్. 1% ఆఫ్ 700 వెరీ ఇంపార్టెంట్. 1% ఆఫ్ 700 అంటే 10% అయితేనేమో ఒక డెసిమల్ పాయింట్ పెట్టమన్నాను. 1% అంటే 2%, 2 డిజిట్స్ పాయింట్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టకూడదు, ఎజ్యూమ్షన్ చెప్తున్నాను నేను. పెడితే 1% ఏమైంది, డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ జీరోస్ తీసేస్తాం, 7 అయింది. 1% 7 అయితే 4% ఎంత, 4 7 28. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, 28 ఈజ్ ఆన్సర్. 4% ఆఫ్ 700 ఈజ్ 28. అర్థమవుతుందిగా? రైట్ ఫ్రెండ్స్, రైట్. క్యాల్కులేషన్ అవసరం ఫ్రెండ్స్, రైట్. సి ఇక్కడ చూడండి, 30% ఆఫ్ 120, 30% ఆఫ్ 120, 25% తీసుకు. మనం ఎప్పుడు కూడా 50కి 25కి లింక్ చేద్దాం. ఇక్కడ 30% అన్నప్పుడు మనం 10% ఈజ్ బెటర్. 10% తీసుకోండి. ఇందులో 10% అంటే ఏం చేస్తాం, ఒక డిజిట్ ముందుకి ఒక పాయింట్ పెడతాం. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 12 ఫ్రెండ్స్. 10% ఆఫ్ 120 అంటే ఒక పాయింట్ పెడతాం, ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 12 అయింది ఫ్రెండ్స్. 12 ఇక్కడ మనకి 30% కావాలి ఫ్రెండ్స్. 30 ఫ్రెండ్స్ అంటే 10% అయితే 1 టైము, 30% 3 టైమ్స్. 3 12s అంతా 36 ప్లస్ ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? 10% అంటే 12 అయింది, 30% అంటే 3 టైమ్స్ కదండి, 3 టైమ్స్ 30 కదా, 36 ప్లస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ క్లియర్. 40% అన్నాను, 40% ఆఫ్ 90, 40% ఆఫ్ 90. 40% 90 అంటే ఇక్కడ కూడా 10% తీసుకోండి. 10% ఆఫ్ 90 అంటే ఒక పాయింట్ పెట్టండి ఫ్రెండ్స్, 9 ఉంది ఇక్కడ. 40 అంటే 4 టైమ్స్, 4 9s 36. దాట్స్ ఇట్, దిస్ ఇస్ ఆన్సర్ 72. అసలు నీకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, గుర్తు రాలేదు. చక్కమని చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా, 30/100 వేస్తాం, ఇంటూ 120 వేస్తాం, ప్లస్ ఇక్కడ 40/100 వేస్తాం. జనరల్ మెథడ్ ఫ్రెండ్స్, మనం అన్నీ నేర్చుకోవాలి. ఎస్, ఈ 2 ఇక్కడ 0 0 0 0 పోయింది, ఇక్కడ 36 వచ్చింది ఫ్రెండ్స్. 0 0 0 పోయింది, 36. 4 9s 36, 36 36 76 ఫ్రెండ్స్. ఓకేనా? అలా చేస్తాం. ఓకేనా? అలా చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేగాని ఓన్లీ షార్ట్ కట్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈజీగా తెలిసిపోతుంది. ఎస్, కమ్ టు హియర్. 45% ఆఫ్ 200. 45% ఆఫ్ 200 అంటే ఇది కూడా మనం ఏం చేస్తాం, 45 25 50 తీసుకోకుండా ఈజీగా ఆలోచన. ఆ టైంకి మనకి ఐడియా రావాలి. 45/100 ఇంటూ 200 చేస్తాం. 4500 ఆఫ్, ఇది పర్సెంట్ ఆఫ్ ఫ్రెండ్స్, పర్సెంట్ ఆఫ్ రాసుకోవాలి. 45% ఆఫ్ 45% ఆఫ్ 200. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనం 100కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 45% ఆఫ్ 100 అంటే ఎంత అండి, 45 కదా. అదే 45% ఆఫ్ 1 more 100 ఎంత, 45. 45 ప్లస్ 45 ఎంత, 90 ఫ్రెండ్స్. మైనస్ 30% ఆఫ్ 180, 30. ఇక్కడ 10 తీసుకోండి, 10% తీసుకోండి. 10% అంటే ఒక పాయింట్ పెడతాం ఫ్రెండ్స్, 18 కదా. అది 30% 3 టైమ్స్, 3 18s 30 24 54 అవుతుంది ఫ్రెండ్స్. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత, 40 అంటే 36. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, దాట్స్ ఇట్. ఓకేనా? ఇక్కడ మనము 45ని 35% ఒకసారి మనం ఏం డిస్కస్ చేసాము, 20% ప్లస్ 10% ఈజ్ నాట్ ఈక్వల్ టు 30%. 20 ప్లస్ 10 30, కానీ 20% ప్లస్ 10% 30% కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రూవ్ చేస్తా చూడండి, ప్రూవ్ చేద్దాం. సరే, ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్, 25% ఆఫ్ 50. 25% ఆఫ్ 50 అంటే ఇదే నేను చెప్పాలా, యాక్చువల్గా మామూలుగా షార్ట్కట్లో చేసి సింపుల్గా కూడా చేద్దాం. 50లో 25% ఎంత, 24% ఆఫ్ 50. లేదా రివర్స్ చేసుకోండి, రివర్స్ చేయండి. అలా చేయకపోయినా ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏమీ చేయొద్దు ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించాలి. 25% ఆఫ్ 50 ఉంది, ఇక్కడ X% ఆఫ్ 25 కనిపిస్తున్నాయి అని క్యాన్సిల్ చేయకూడదు. ఇది పర్సంటేజ్లో ఉంది, అక్కడ నెంబర్లో ఉంది. మనం లిటిల్ బిట్ చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఆన్సర్ అసలు చేయకుండా వస్తుంది. 25% ఆఫ్ 50, ఇక్కడ కూడా 25% ఆఫ్ X అవుతుంది. 25% ఆఫ్ X, ఈ 25% పోతే అక్కడ ఏముంది, 50 ఉంటుంది, ఇక్కడ X ఉంటుంది. మారితే అప్పుడు X ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఫ్రెండ్స్, 50. అస్సలు చేయవసరం లేదు ఫ్రెండ్స్, చేయవసరం లేదు. మాస్టర్ ఇది కరెక్టా కాదా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, జనరల్ మెథడ్ చెప్పాలంటే లాజికల్గా కాకుండా 100 వేస్తాము, ఇంటూ 50 వేస్తాం ఫ్రెండ్స్, ఈక్వల్ టు X/100 వేస్తాం ఫ్రెండ్స్, ఇంటూ 25 ఫ్రెండ్స్. ఇది చేయం ఫ్రెండ్స్, అసలు మనము తెలియడం కోసం అంటే క్లారిటీ కోసము. చూడండి, ఇక్కడ
0 క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. అయినా అలా వద్దు, ఇంకా ఈజీగా చేద్దాం. ఈ 100 క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. ఈ 25 క్యాన్సిల్ అయింది ఫ్రెండ్స్. ఏం మిగిలింది ఫ్రెండ్స్? 50 మిగిలింది. ఇక్కడ ఎక్స్ మిగిలింది ఫ్రెండ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. అసలు మనం ఇది చెయ్యం ఫ్రెండ్స్, మీకు క్లారిటీ కోసం చెప్పాను అంతే. ఓకేనా? అది మనట. ఓకే, దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అంటే అది జనరల్ మెథడ్ నుంచే షార్ట్ కట్ వచ్చింది. అలా కాదు ఫ్రెండ్స్, అలా అబ్జర్వ్ చేసుకుని ఈజీగా చేసుకోవాలి ఎగ్జామ్లో. రైట్ ఫ్రెండ్స్, ఇంకోసారి చూడండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఇందాక ఏం మాట్లాడుకున్నామంటే చూడండి, ఇదంతా ఓకే. ఇది ఎరేజ్ చేసేసి అప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, మీరు షాప్కి వెళ్ళారు ఫ్రెండ్స్. అది ఆ షర్ట్ కాస్ట్ 500 రూపీస్ ఫ్రెండ్స్. 500 రూపీస్ ఫ్రెండ్స్. 500 రూపీస్. షాప్కి వెళ్ళగానే అక్కడ 30% మీకు కనిపించింది ఫ్రెండ్స్. 30% కాస్ట్ కనిపించింది. ఇది 30% హాఫ్ అని రాశాడు వాడు. 30% ఆఫ్ తగ్గిస్తున్నాను రాశాడు. నువ్వు షాప్లో వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేశాడంటే నీకు 20% ఇచ్చాడు ఫ్రెండ్స్. 20% ఇచ్చాడు. నువ్వు వెంటనే ఐడెంటిఫై చేసావు, ఎందుకంటే నువ్వు షార్ట్ పర్సంటేజ్ నేర్చుకున్నావు కాబట్టి 20% ఇచ్చాడు, తెలిసిపోయింది. అసలు 500లో 20% ఎంత ఫ్రెండ్స్? కూడా చెప్పాలి ఫ్రెండ్స్. ఎంత? 10% ఎంత ఫ్రెండ్స్? 10% అంటే 50 కదా. 10% అంటే డెసిమల్ పాయింట్ ఒకటి పాయింట్ పెడతాం, తీసేస్తాం. ఇక్కడ పాయింట్ పెడతాం అంటే 50 మిగిలింది. ఇంకో 10% అంటే 50, 100. అంటే 20% ఆఫ్ 500 అంటే 100 ఫ్రెండ్స్. 100. అండ్ మీరు అడిగారనమాట, ఏంటి మీరు అక్కడ 30% ఆఫ్ అని పెట్టి 20% ఇచ్చారని అడిగారు. వెంటనే వాడు ఏం చేశాడంటే, అంటే మీకు 100 తగ్గించాడు ఇందులో. అప్పుడు ఎంత అయిందండి? ఇది 400 రూపీస్ అయింది. అప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే వాడు 10% ఆఫ్ ఇచ్చాడు. 10% తగ్గించాడు మీకు. 10% ఆఫ్ 400 ఎంత అవుతుంది చెప్పండి? ఇంకో 10% తగ్గించాడు. 10% అంటే ఎంత అండి? పాయింట్ పెడతాం 40. అంటే మీకు ఎంత తగ్గించాడండి? 140 రూపీస్ తగ్గించాడు టోటల్గా. ఫస్ట్ 20% ఇచ్చాడు, మీరు అడిగిన తర్వాత 10% ఇచ్చాడు మళ్ళీ దాని మీద. సో అప్పుడు 140 అయింది. కానీ ఫ్రెండ్స్ 30% అని చెప్తే అసలు 30% ఆఫ్ 500 ఎంత? చేయకూడదు ఫ్రెండ్స్. 30% ఆఫ్ 500 ఎంత చేయకూడదు చెప్పాలి ఫ్రెండ్స్. 10% అంటే డెసిమల్ పాయింట్ ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్. 50 ఉంది. 30% 350 ఎంత ఫ్రెండ్స్? 150. ఎంత తగ్గించాలి ఫ్రెండ్స్? మీకు 150 తగ్గించాలి. వాడు ఎంత తగ్గించాడు? 140 ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద లాజిక్, బిజినెస్ లాజిక్ అనమాట. 20% మళ్ళీ ఇంకో 10% తగ్గిస్తానండి అని చెప్పి చేసే పని మన ముందే కొడతాడు. ఇలాగా రిమైనింగ్ అమౌంట్కి 10% కొడతాడు మన ముందే. 140, ఎస్ 140 తగ్గించాడు అని మనం 360 ఇచ్చేస్తాం. కానీ మనకి ఎంత ఇవ్వాలి? 350K ఇవ్వాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ పర్సంటేజ్. సో మనం ఏమనుకుంటా, ముందు 20 ఇచ్చాడు, ఇప్పుడు 10 ఇచ్చాడు కదా, ఓకే 30% ఇచ్చాడు అనుకుంటా. నో, 20 and 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 30% అని అందుకే నేను టైటిల్ పెట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా. సో ఇది చాలండి బేసిక్స్. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. మంచి ప్రాబ్లమ్స్ చేయాలి. శాలరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని, అలా పాపులేషన్ ఇంక్రీజ్ ప్రాబ్లమ్స్ చేయాలి. నాకు తెలిసి ఈ బేసిక్ చాలండి పక్కాగా. ఇక్కడ నుంచి మనం మంచి ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండ్ సింబల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మీకు రావడం కోసం, మీ ఫోన్కి రావడం కోసం, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేస్తే పైన ఆల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్ క్లిక్ చేయండి. మన ఛానల్లోనే అన్నీ రెగ్యులర్గా నేను పంపించేయండి, మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మన ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే.